మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. పురపోరులో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. రేపు జరగనున్న పోలింగ్ ఏర్పాట్లలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 13న కౌంటింగ్ ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో ఒకే విడతలో మున్సిపల్ పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం 1379 మంది ఆర్ఓలు, 1547 మంది ఏఆర్ఓలు, 9560 మంది పిఓలు, 31428 మంది ఓపీఓలు పనిచేయనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. చారి, రేపే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు? ఎక్కడైనా ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారా? అక్కడ ఎటువంటి అదనపు భద్రత ఉండనుంది? హరీష, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. ఇంకా మరి కాసేపట్లో ఈ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు, అదేవిధంగా బ్యాలెట్ పేపర్ల తరలింపు కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధికి పోలింగ్ బూత్ల ఏర్పాటు పూర్తయింది. ఇక పోలింగ్ స్టేషన్లకు సామాగ్రి తరలింపు మొదలవుతుంది. మొత్తానికైతే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో, అదేవిధంగా 7 కార్పొరేషన్లో 2996 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు అన్ని ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రధాన పార్టీలన్నీ చేశాయి. ఇక ఆ పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశాయి. మొత్తానికైతే ఇక ఓటర్లు రేపు ఓటును వేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఇక నిన్న కూడా ప్రత్యేకంగా దీనిపైన రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. శాంతి భద్రతలు, ఎన్నికలను పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ ఆదేశించింది. ఇక ఒకవైపు ప్రలోభాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రలోభాలు లేకుండా ప్రత్యేకంగా గస్తీ టీంలను ఏర్పాటు చేసి ఇక ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. డబ్బు కానీ మద్యం కానీ పంపిణీ జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా మొత్తంగా 52,62,62,639 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇందులో ప్రత్యేకంగా పురుష ఓటర్లు 25,62,000 మంది ఉన్నారు. అదేవిధంగా మహిళా ఓటర్లు 26,80,000 మంది ఉన్నారు. ఇక ఇతర ఓటర్లు 640 మంది ఉన్నారు. మొత్తానికైతే రాష్ట్రంలో ఒకే విడతలో ఈ పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 8,195 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. మరొక వైపు 16,031 బ్యాలెట్ బాక్సులను కూడా దీనికోసం ఏర్పాటు చేస్తున్నారు. బ్యాలెట్ ద్వారా జరిగే ఈ ఓట్లను అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా ఇటు వెబ్ కాస్టింగ్ కూడా చేపడుతున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటికే పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మౌలిక వసతులు కల్పించారు. ఇక మొత్తానికి స్ట్రాంగ్ రూమ్స్ కూడా పోలింగ్ తర్వాత కూడా స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. 137 స్ట్రాంగ్ రూమ్స్, అదేవిధంగా 136 కౌంటింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 13వ తేదీ జరిగే కౌంటింగ్ నేపథ్యంలో అంతకుముందుగా ఈ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచేందుకు అవసరమైన బ్యాలెట్ బాక్సులకు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు చేస్తున్నారు. మొత్తంగా 25,000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పోలీస్ బందోబస్తును, భద్రతా దళాలను మోహరించారు. హరీష, థ్యాంక్ యూ చారి.